మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2025 ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఏ విధంగా ఉంది, రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి నెల మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు 2025 ఫిబ్రవరి 28 వరకు ఈ మిథున రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ఈ మిథున రాశి కన్యా మిథునయోర్ బుధ, ఈ రాశులకి బుధుడు అధిపతి. కానీ ఈ రాశి పరిస్థితి ఏంటంటే వృషభం కంటే కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ఈ రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. తర్వాత ఈ రాశికి మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశంలో ఉన్న గురువు కానీ మరి జన్మంలో ఉన్నటువంటి కుజుడు కానీ చాలా ఇబ్బందికరమైన వాడు. అందులో ఇప్పుడు మరి పొల్యూషన్ వల్ల రకరకాల జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మరి జన్మంలో ఉన్నటువంటి కుజుడు వల్ల రకరకాల వ్యాధులు రావటానికి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు కలగబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. గురువు వల్ల విద్య సాగదు, పుస్తకం పట్టుకొని చదవలేడు. ఒకవేళ చదివినా ఇంట్లో వాళ్ళు ఏదో పని పెడతారు. మరి స్కూల్లో కూర్చొని చదువుకోవాలన్నా కూడా అక్కడ చదవటానికి పక్కన జోరీగలాగా అల్లరి చేస్తారు. ఒకవేళ కొంచెంసేపు మొండికి పడి చదివినా కూడా పుస్తకం అవతల బాగా చేతిలో పోదాం అనిపిస్తుంది. మరి చదువుకునే వాళ్ళకి ఈ నెల చదువు బాగా కష్టంగా ఉంటుంది. తర్వాత కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తర్వాత ఈ రాశికి శుక్రుడు ఒకటి తప్పితే రెండో వాళ్ళు లేడు. అయితే శుక్రుడు బాగున్నాడు కదా అని వివాహం చేసుకుందామని కనుక అనుకునేట్లయితే రాహుకేతులు పూర్తిగా బాగాలేరు. ఇప్పుడు చాలా వరకు ఎట్లా ఉంటుందంటే చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రేమ వివాహాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. శుక్రుడు బాగున్నాడు కాబట్టి మేమిద్దరం ప్రేమికులం, మాకేమీ అడ్డం లేదు, మాకు ఎదురు లేదు, ప్రేమ పక్షులం మనం, ఎవరేమన్నా ఇక వినం అనే పద్ధతుల్లో తిరిగి పెళ్లి చేసుకునేటట్లయితే తర్వాత సమస్యలు. మరి 14వ తారీఖు, ఈ నెలలో 14వ తారీఖు ప్రేమికుల రోజు గురువుగారు, ప్రేమికుల రోజు. ఈ రోజును చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత శుక్రుడు బాగుండకపోతానా మీకు మధ్యలో సమస్యలు రావడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె ఎవరితో మాట్లాడిందంటే ఏం మాట్లాడావు నువ్వు, మామూలుగా మాట్లాడినా తెలిసిన మనిషితో మాట్లాడినా కూడా నేనుండగా నువ్వు వాడితో మాట్లాడతావా అని ఈయనకు వస్తుంది. మరి ఈయనుండగా ఆమె ఎవరితో మాట్లాడిన బాధగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా మరి ప్రేమికుల దినం ఆనందంగా ఉండాలి అంటే మరి 14 లోపల ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జీవితం ఎట్లాంటిదంటే జన్మ ఎత్తిన తర్వాత ఎక్కడ ఆనందంగా ఉంటారు అంటే భార్యకు భర్త, భర్తకు భార్య ఇద్దరు కూడా తోడు ఉండాలి. బండికి 2 చక్రాలు ఉంటే పర్వాలే, 2 చక్రాలు ఒక చక్రం కాస్త వంకర తిరిగిందనుకోండి మొత్తం ఖాళీ గందరగోళమే. కాబట్టి ఇద్దరు బాగుండాలి అనుకుంటే ముందుగా ఇద్దరు జాతకాలు ముందు చూపించుకోండి, దానికి తగిన పరిహారాలు చేసుకోండి. మరి పెళ్ళైన కొత్తల్లో అందులో ప్రేమించుకొని ఈ సంవత్సరంలో మరి ప్రేమికుల రోజు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ముందు జరగాలి అంటే జాగ్రత్తగా చూసుకోండి. మీ జాతకాలు చూసుకోండి, ఎవరి రాశి ఎట్లా ఉందో చూసుకోండి, ఈ మిథున రాశి వాళ్ళు ఎట్లా ఉన్నారో చూసుకోండి. ఇంతకుముందు మేషరాశి చెప్పాను, 2 వృషభ రాశి చెప్పాను, 3 మిథున రాశి చెప్పాను. మీ లగ్నం, మీ జాతకం చూపించుకొని మీరు ముందుగా అడుగు వేయండి. లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వివాహం కావటం కాదు, ఎందుకంటే మరి హరిశ్చంద్రుడు ఒక మాట చెప్పాడు. వివాహం అయిన తర్వాత విశ్వామిత్రుడు మాతంగ కన్యలను తెచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగాడు. అడిగితే అరయన్ వంశము నిలపనే కదా వివాహంబో అన్నాడు. వంశం కోసం వివాహం, నీ వంశం వృద్ధి కోసం వివాహం, నీ కీర్తి కోసం వివాహం, మంచి సంతానం కలగటం కోసం వివాహం, ఇవి కావాలి అనుకుంటే
ముందుగా మీ జాతకం చూపించుకొని వివాహం అయిన తర్వాత ముందుగా నేను చెప్పబోయేది ఏం చేస్తున్నారంటే, అబ్బా మనం బాగా సంతోషంగా కొన్ని సంవత్సరాలు హాయిగా తిరుగుదాం, ఇప్పుడు గర్భిణీలు వద్దు, పిల్లలు వద్దని మందులు వాడుకొని తర్వాత పిల్లలు కావాలనుకున్న రోజున గర్భధారణ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో మీరు కనుక్కోండి. ముందుగా మందులు వాడితే తర్వాత గర్భిణీ రావటం లేదు కాబట్టి ముందుగా గర్భిణీ వచ్చేట్టుగా చూసుకోండి. వచ్చిన దాన్ని పోగొట్టుకోబాకండి. గర్భస్రావం చేయటం ఏంటంటే మహాపాపం, అంతా పాపం కాదు. స్త్రీహత్య పాపం, మరి శిశుహత్య అంతకంటే పాపం. గర్భం వచ్చిన దాన్ని తీసేయడం ఇంకా మూడో పెద్ద పాపం. గర్భం రాకుండా చేయటం నాలుగో పెద్ద పాపం. ఇటువంటి పాపాలు కొత్తగా వివాహమైన వాళ్ళు, ప్రేమికులైన వాళ్ళు ఇట్లాంటి పనులు చేయబాకండి. మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కలిగిన మొట్టమొదటి సంతానం చాలా మంచివాళ్ళు అవుతారు. ఎందుకంటే ముందుగా పుట్టిన కొడుకన్నా కావాలట, ముందుగా సంపాదించిన డబ్బులు కావాలట. ఈ డబ్బులు కానీ కొడుకు కానీ లేకపోతే జీవితం వ్యర్థం అని చెప్పుంది. కాబట్టి వయసులో పుట్టిన కొడుకన్నా ఉండాలి, వయసులో పుట్టిన సంపాదించిన డబ్బులన్నా ఉండాలి. ఈ రెండు ఉండాలి అంటే సంతానం కలగకుండా ఆపుకోవద్దు. మీ జాతకం చూపించుకోండి, జాతక రీత్యా ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.